మెగాస్టార్ చిరంజీవి అంటేనే బాక్సాఫీస్కు పండగ వాతావరణం. దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ను నిలబెట్టుకున్న ఆయన వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ థియేటర్లలోనూ కళకళలాడిస్తున్నారు. అదే క్రేజ్కు నిదర్శనంగా నిలిచింది ఆయన తాజా చిత్రం 'మనశంకర్ వరప్రసాద్ గారు'. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. కంటెంట్, ఎమోషన్, చిరంజీవి టైమింగ్కి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతుండడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటేసి మెగాస్టార్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. మూడో వారంలోకి అడుగుపెట్టినా కూడా కలెక్షన్లలో ఏమాత్రం తగ్గుదల లేకుండా అదే జోరు కొనసాగడం విశేషం. ఈ బ్లాక్ బస్టర్ జోరు ఇప్పుడు టికెటింగ్ ప్లాట్ఫామ్లలోనూ కొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్మైషోలో 'మనశంకర్ వరప్రసాద్ గారు' సినిమా సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 3.6 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ద్వారా రీజనల్ సినిమాల విభాగంలో అత్యధిక టికెట్లు విక్రయమైన చిత్రంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 3.59 మిలియన్ల టికెట్లతో ఈ రికార్డును తన పేరు మీద క్రియేట్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును చిరంజీవి సినిమా అధిగమించడం ట్రేడ్ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. బుక్మైషోలో ఈ సినిమా ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే మెగాస్టార్ స్టామినా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. విడుదలైన 14వ రోజే 24 గంటల్లో 1.22 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. మూడో వారంలోనూ ప్రతి గంటకు సగటున 9,000కు పైగా టికెట్లు బుక్ అవుతుండడం ప్రేక్షకుల ఆసక్తికి ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా చూపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు రెండో వారం తర్వాత నెమ్మదిస్తుంటే ఎంఎస్జీ మాత్రం ఇందుకు భిన్నంగా లాంగ్ రన్ మూవీగా మారుతోంది. దేశీయ మార్కెట్తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో 3.5 మిలియన్ల మైలురాయి వైపు ఈ చిత్రం వేగంగా దూసుకుపోయింది. ఇది చిరంజీవి కెరీర్లోనే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా అవతరించిన ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ను బట్టి చూస్తే ఈ సినిమా 400 కోట్ల క్లబ్లోకి చేరడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. చిరంజీవి క్రేజ్కు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కలవడంతో 'మనశంకర్ వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం, మెగాస్టార్ అంటే రికార్డుల రారాజు అని ఈ సినిమా మరోసారి రుజువు చేసిందే.